హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ మసాలా కర్రీ చేయబోతున్నా. అది ఎలా చూద్దాం. కొద్దిగా పల్లీలను ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. మన ఫ్రై అయిపోయి తీసేద్దాం దాన్ని. ఆ తర్వాత కొద్దిగా నువ్వులను ఫ్రై చేసుకుందామండి. మనకి ఇవి కూడా ఫ్రై అయిపోయి తీసేద్దామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో ఆయిల్ వేసుకుని బెండకాయలు ఇందులో వేసుకుందామండి. దీన్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో కొద్దిగా. మనకు ఆ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందామండి. మనకు అయిపోయండి. దీన్ని కూడా తీసేద్దాం ఒక ప్లేట్లోకి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు కొద్దిగా వేసుకుందామండి. అలానే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నా. ఆ తర్వాత అల్లం ముక్కలను వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. మనకి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం దీన్ని. అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, దాన్ని మిక్సీలో వేసుకుందాము. ఆ తర్వాత మనకి ఇప్పుడు కొద్దిగా నేను పచ్చి కొబ్బరి వేస్తున్నా అండి. మనకి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన టమాటా, ఉల్లిపాయలు ఉన్నాయిగా, దాన్ని కూడా మనం మిక్సీలో వేసి దాన్ని మనం పేస్ట్ చేసుకుందామండి. తర్వాత కడాయి పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నా అండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసా. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా అండి. కొద్దిగా జీలకర్ర వేసాను. ఇవి కొంచెం మనం ఫ్రై అయిపోవాలండి. ఇవి ఫ్రై చేసుకుందాము. ఇవి మనకి ఫ్రై అయిపోయాయి కదా. మనం ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని అంతా దీంట్లో వేసేద్దామండి. ఆ పేస్ట్ని అంతా ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా ఫ్రై అవనిద్దామండి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నా. కొద్దిగా గరం మసాలా వేసానండి. అలానే కారం కొద్దిగా వేసాను. మనకి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు మొత్తం పేస్ట్ అంతటిని బాగా ఫ్రై చేసుకుందామండి. మనకు చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దామండి. మనకి ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకెక్కువసేపు మనం ఏం ఫ్రై చేయని అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకుందాము. మనకి ఇది ఉడకాలి కదా, దానికోసం తగినన్ని వాటర్ పోసుకుందామండి. ఇంకా నాకు కొంచెం సరిపోయినట్టున్నాయి వాటరు, అందుకని ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందామండి. దీన్ని మనకు చూడండి కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి, బాగా దగ్గరకు వచ్చేసింది. మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.